న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భయపెట్టి రాజకీయాలకు ముగింపు పలికాం, భరోసా కల్పించే పాలన అందిస్తున్నాం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్య. లక్ష్మీపురం బృందావన్ గార్డెన్స్ లో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్ పనుల జాప్యంపై కాంట్రాక్టర్ కు నోటీసులు ఇవ్వాలని ఆదేశం. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబువి బడాయి మాటలే, మాజీ మంత్రి అంబటి విమర్శ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ప్రశాంతంగా, భరోసాతో, సంతోషంగా ఉన్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కూడా భయపడేవారని చెప్పారు. అమరావతి నిర్మాణంపై విమర్శలు చేసేవారికి రైతుల త్యాగం అర్థం కాదన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, యువత భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. భయపెట్టే పాలన పోయి భరోసా ఇచ్చే పాలన వచ్చింది అని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిత్యం భయపడుతూ, బయటికి రావాలంటే భయం, ఒక ధర్నా చేయాలంటే భయం, నిజం చెప్పాలంటే భయం, ఏదైనా అడగాలంటే భయం, చివరికి డాక్టర్ మాస్క్ అడగడానికి కూడా భయపడిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అలాంటి పరిపాలన నుంచి, విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు అభివృద్ధిలోకి, వికాసంలోకి వచ్చింది అని అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 23 నెలల పరిపాలన ప్రజల్లో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీపురంలోని మేజర్ డ్రైన్ నిర్మాణ పనుల జాప్యంపై కమిషనర్ మయూర్ అశోక్ సీరియస్ అయ్యారు. గత 2 నెలలుగా డ్రైన్ పనులు పూర్తి చేయడంలో జాప్యం వహించిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ఎస్సీని ఆదేశించారు. లక్ష్మీపురం బృందావన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. మంత్రి నారా లోకేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి వేదాశ్రవచనం అర్చకులు చేయగా అమ్మవారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని దేవాదాయ శాఖ అధికారులు అందించారు. మైనింగ్ లో వడ్డర్లకు 33% రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వడ్డెర సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. వడ్డెర సామాజిక వర్గం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చైర్మన్ మల్లి ఈశ్వరరావు వెల్లడించారు. హౌసింగ్ బోర్డులోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మైనింగ్ లో 33% ప్రభుత్వానికి చెల్లించాల్సిన సెస్ 50% అవకాశం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. వడ్డెర సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మల్లి ఈశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువగలం అధినేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వడ్డర్ల సంక్షేమం కొరకు, వడ్డర్ల అభివృద్ధి కొరకు అనునిత్యం శ్రమిస్తుంది. దానికి నిదర్శనే ఈరోజు మైనింగ్లో 33% జీవోని వడ్డర్లకి ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు వడ్డర్లకు హామీ ఇచ్చారు. అలాగే యువగలం అధినేత నారా లోకేష్ గారు మన కష్టాలు, బాధలు, సాధలు అన్నీ కూడా చూసి పాదయాత్రలో వడ్డర్ల స్థితిగతులన్నింటినీ కూడా పరిశీలించి మంగళగిరి జైహో బీసీ మీటింగ్లో తప్పకుండా కూటమి ప్రభుత్వం రాగానే వడ్డర్లకి మైనింగ్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మెటల్, రోడ్డు మెటల్, రెండవది గ్రావెలు, మూడవది వచ్చేటప్పటికే నాపరాయి, ఈ 3 క్వారీల్లో కూడా 33% రిజర్వేషన్ వడ్డర్లకు ఇచ్చినటువంటి. రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీఆర్పీ గుంటూరు డీఎస్పీ అఖీశ్వరరావు హెచ్చరించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవిలో రైళ్లలో దొంగతనాలు అరికట్టేందుకు పగడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. సిగ్నల్ ట్యాంపరింగ్ కు పాల్పడే వారిపై కాల్పులు చేసేందుకు కూడా వెనకాడమని హెచ్చరించారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీపీ కేసులకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రిపూట తుపాకులతో గట్టి బందోబస్తు బీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ చేస్తూ సిగ్నల్ వ్యవస్థని మార్చి ఆగకూడని చోట ట్రైన్లు ఆపుతూ, మరియు ట్రైన్లో చైన్ పుల్లింగ్ చేసి ఆగకూడని చోట ట్రైన్లు ఆపుతూ అమాయకమైనటువంటి ప్రయాణికుల మెడల్లో నుంచి చైన్ స్నాచింగ్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారో అలాంటి వ్యక్తులపైన, గ్యాంగులపైన జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ గట్టి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం కనిపిస్తుంది. పలు చోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కొన్ని చోట్ల అకాల వర్షాలు పడుతున్నాయి. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప వృద్ధులు, మహిళలు, చిన్నారులు బయటకు రావద్దని కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఎండల్లో తిరిగే వాళ్లు డీహైడ్రేట్ కాకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బడాయి మాటలతో సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపించారే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని అన్నారు. మోడీ కన్నా తానే గొప్ప పరిపాలనా దక్షుణ్ణని చంద్రబాబు చెప్పుకోవడం తప్ప ఇంకేం చేశారని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారని, అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే ఏమీ పట్టనట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అంబటి మండిపడ్డారు. 7 సమావేశాలు మాత్రం చాలా ఆర్భాటంగా చేశారు. మొదటి కాన్ఫరెన్స్ కలెక్టర్ల కాన్ఫరెన్స్. సమర్థులకే ప్రోత్సాహం. ఎవరు సమర్థులు? కలెక్టర్లు సమర్థులైతే వారికి ప్రోత్సాహం అంట. వాళ్ళు సమర్థులేగా. ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వడపోసి వారిని సమర్థులు కాబట్టే ఐఏఎస్ ఇచ్చారు, ఐపీఎస్ కూడా ఇచ్చారు. సమర్థులు అంటే ఏంటో తెలుసా? మేము చెప్పింది చేయాలి. అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి జరిగినా పోలీసులు వెళ్ళకూడదు, వాళ్ళు ఐపీఎస్ అలాంటి వాళ్ళు సమర్థులు. అలాంటి వాళ్ళని అక్కడే కొనసాగిస్తా అంట 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా. ఐఏఎస్ వాళ్ళని కూడా అంతే. మేము ఎవరికి భూమి కేటాయించమంటే వాళ్ళు కేటాయించాలి, మేము చెప్పినవన్నీ మీరు చేయాలి. చేస్తే అప్పుడు మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అదే పోస్టింగ్లో కొనసాగిస్తామనేటువంటి పరిస్థితుల్లో మొదటి ఉద్బోధ చేశారు. కమ్మ హాస్టల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. మే 15 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందని కమ్మజన సేవా సమితి అధ్యక్షులు హరీంద్రనాథ్ చౌదరి తెలిపారు. కమ్మజన సేవా సమితి ద్వారా పేదరికంలో ఉన్న
కమ్మ సామాజిక వర్గ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దాతల సహకారంతో నూతన భవనం కూడా అందుబాటులోకి రానుందని, అందులో ఈ ఏడాది 500 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం. దానిలో కనీసం 600 మందికి పైన ఈ సంవత్సరం ప్రవేశం కల్పించాలని సంకల్పిస్తున్నాం. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి తక్కువ వడ్డీతో ఇప్పుడు ఈ విద్యార్థులందరూ మాకు ఉన్నటువంటి 1600 మంది కూడా ఎవరికైతే ఫైనాన్షియల్గా చదువుకోవడానికి డబ్బులు లేక ఇంటి దగ్గర నేను ఆగిపోయాను, చదువు ఆపుకున్నాను అనే ఉద్దేశం లేకుండా తల్లిదండ్రులు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేకుండా బ్యాంకర్స్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఎల్బిఎం కానివ్వండి నబార్డుతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ కష్టపడి బ్యాంక్కి వెళ్ళే పని లేకుండా ఆన్లైన్లో బ్యాంకర్సే వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా మాట్లాడటం జరిగింది. అటువంటివన్నీ కూడా చిన్నవన్నీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులందరూ కూడా ఎటువంటి కష్టం లేకుండా చక్కగా చదువుకునేది కూడా చేస్తున్నాం. ప్రవేశ దరఖాస్తులు 15/5/2026 నుండి 28/5/2026 వరకు ప్రవేశ దరఖాస్తులు ఇవ్వబడతాయి. 30వ తారీఖు నుండి పూర్తి చేసిన దరఖాస్తులు కార్యాలయంలో తీసుకోబడతాయి. అర్హులైన విద్యార్థులందరికీ 1/6/2026 నుండి వసతి గృహంలో ప్రవేశం కల్పించబడుతుంది. ఈ కొత్త హాస్టల్లో కూడా ఈ సంవత్సరానికి ఒక 400-500 మందికి ప్రవేశం కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అయితే ఈ 2000 మందిలో ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా హాస్టల్ నుంచి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దాతల ద్వారా కావచ్చు, లేకపోతే మా హాస్టల్ నుంచి కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు పీజీఆర్ఎస్ లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ శ్రీగీత మీడియాతో మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ మెడికల్ క్యాంపులో ఈజీసీ, ఆర్థోపెడిక్, జనరల్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారికి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ రాఘవ, డాక్టర్ విశాల్, డాక్టర్ సన్నిహిత, డాక్టర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు అండ్ పోలీస్ వారి ఫ్యామిలీస్కి ఉచితంగా వైద్య ఆరోగ్య పరీక్షలు మరియు కన్సల్టేషన్లు ఇవ్వబడుతున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది దీనిలో పాల్గొని దీనిలో పార్ట్ అయినందుకు. సో అందరూ ఈ సర్వీసెస్ ఎవరైతే పోలీస్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వచ్చి ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని రమేష్ హాస్పిటల్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మాకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫర్దర్గా ట్రీట్మెంట్కి కానీ వీ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ వే. సో అందరికీ హెల్ప్ చేయడానికి డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాము. సో ఇవాళ ఈసీజీ ఎక్కువ ఆ టెస్ట్లు వరకు చేస్తున్నాం కార్డియాలజీ వైపు నుంచి, అండ్ ఆర్థోపెడిక్స్ వైపు నుంచి బోన్ డెన్సిటీ మరియు మజిల్ స్ట్రెంగ్త్ అనేవి టెస్ట్ చేస్తున్నాము. అండ్ ఉచితంగా ఈఎన్టీ టెస్ట్లు అండ్ గ్యాస్ట్రో టెస్ట్లు కూడా చేస్తున్నాం. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నెడమరు గ్రామంలో పర్యటించనున్న దృష్ట్యా జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ, సిఆర్డీఏ అదనపు కమిషనర్ ఏ భార్గవతేజ, పోలీసు సూపరింటెండెంట్ బకుల్ జిందాల్తో కలిసి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రజలు వచ్చే మార్గం, వాటి పరిస్థితులను పరిశీలించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాటు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శారదా కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం, శిఖర కలశ ప్రతిష్ఠ, ఇతర విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ గత
గత 40-50 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఈ యొక్క పేదలందరూ కూడా చక్కగా స్వామివారిని సేవించుకుంటూ తమ యొక్క జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నటువంటి సమయంలో మరి పెద్దలు బాలయ్య గారు వీళ్ళందరూ కూడా అధ్యక్షులుగా అవటము, ఈ యొక్క శారదా కాలనీలో ఉన్నటువంటి దేవాలయం ఏ దేవాలయానికి కూడా ధ్వజస్తంభం లేదు కాబట్టి మన అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి ధ్వజస్తంభం నిర్మాణం చేసి చక్కగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పే స్థలంతోటి చక్కటి కార్యక్రమాన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం, మరి గత 3 నెలల నుంచి కూడా ఎంతో శ్రమ కోర్చి వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడము, గత 3 రోజుల నుంచి కూడా త్రయాణిక దీక్షా విధానముగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. గత 27 సంవత్సరాలుగా నేను ఈ దేవాలయానికి వస్తూ ఉంటాను. గత 6 సంవత్సరాల క్రితం నుంచి నాకేదో మదిలో వచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచాలి, నా వంతుగా నేను దాతల సహాయ సహకారాలతోటి ఈ ఉన్న దేవాలయాన్ని అందరికీ ఉపయోగపడే రీతిలో ఆ స్వామివారి ఆశీస్సులకు అందరూ అందేటట్లుగా ఏర్పాటు చేద్దామని చెప్పనే దాంతో దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేశాము. అందులో భాగంగా శారదా కాలనీ మొత్తం మీద ఎక్కడా కూడా ధ్వజస్తంభం లేకపోయింది. అందుకోసం అది మెయిన్ ఉద్దేశంగా తీసుకొని ధ్వజస్తంభం దాత మన కిషోర్ కుమార్ గారు, అట్లానే కె శ్రీరాములు గారు, కొనతం శ్రీరాములు గారు అని చెప్పిన దానికి తోడుగు అనేక రకాలైన భక్తులు ఉన్నారు దీనికి మాకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ యువతలో కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధికి విశిష్ట సేవలందించిన మాంటిసోరీ అధినేత కెవి సెబాస్టియన్ కి అరుదైన గౌరవం దక్కింది. గత 30 సంవత్సరాలుగా కేరళ రాష్ట్రానికి చెందిన కెవి సెబాస్టియన్ గుంటూరు నగరంలో వేలాది మంది విద్యార్థులకు ఆంగ్ల భాషా బోధనతో జీవనోపాధి కల్పించారు. ఇటీవల గుంటూరు నగరంలోని కమ్మజన సేవా సమితి నిర్వహిస్తున్న కమ్మ హాస్టల్లో వీరు వందలాది మంది విద్యార్థులకు ఆంగ్ల భాషలో నైపుణ్యాలను చేశారని తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు మరియు స్వర్ణాంధ్రప్రదేశ్ 2041 ఉపాధ్యక్షులు సిహెచ్ కుటుంబరావు సెబాస్టియన్తో పాటు డోమీ చెరియన్ మరియు కంప్యూటర్ శిక్షణ నిర్వహించిన కరుణాకర్ నాయుడిని తమ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా విద్యారంగానికి వీరు విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మజన సేవా సమితి అధ్యక్షులు ఎం హరీంద్రనాథ్ చౌదరి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ కార్యదర్శి కావూరి రవిచంద్ర మరియు పట్టాభి సీతారాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ రవీంద్రనాథ్ చౌదరి గారు రిక్వెస్ట్ మేరకు నేను కమ్మ హాస్టల్లో వందలాది మంది విద్యార్థినులకి ఇంగ్లీష్ క్లాస్ కండక్ట్ చేశాను. వారందరూ ఆంధ్రప్రదేశ్లో వివిధ గ్రామానికి చెందిన విద్యార్థులు ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలని వారి కోరిక. ప్రెసిడెంట్ గారి రిక్వెస్ట్ మేరకు నేను ఆ పిల్లలకి ఇంగ్లీష్ భాష నేర్పించాను. అద్భుతమైన రిజల్ట్ రావడం, పిల్లలందరూ చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవటం, అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియటం. దాని ఫలితంగా నిన్న విజయవాడలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ శ్రీ సిహెచ్ కుటుంబరావు గారు తన కార్యాలయంలోకి నన్ను ఆహ్వానించడం, ప్రత్యేకంగా నన్ను అభినందించడం, సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డోమి జెరియన్, అలాగే విద్యార్థులకి కంప్యూటర్ క్లాస్ తీసుకున్న కరుణాకర్ నాయుడు వారికి కూడా సన్మానం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ బీన్ రికగ్నైజ్డ్. సో ప్రభుత్వం వారి గుర్తుపెట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే కమ్మజన సేవా సమితి ప్రెసిడెంట్ గారు చేసిన కృషికి కూడా నేను ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఏపీ ఈసెట్ ఫలితాల్లో జీవీఆర్ విద్యార్థులు విజయభేరి మోగించారని డైరెక్టర్ తురకా వీరయ్య వెల్లడించారు. బ్రాడీపేటలోని జీవీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ తురకా వీరయ్య మాట్లాడారు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి ఈసెట్ ఫలితాల్లో జీవీఆర్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు. మెకానికల్ బ్రాంచ్ నుంచి జె తరుణ్ 295వ ర్యాంక్, సిఎస్సి విభాగం నుంచి కె యశ్వంత్ శివకుమార్ 459వ ర్యాంక్, కె నాగౌమ 593వ ర్యాంక్తో పాటు మరిన్ని ర్యాంకులు జీవీఆర్ విద్యార్థులు సాధించారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జె ఆనంద్, వి అమలాదాస్,
శ్రీనివాసులు, స్ఫూర్తి డైరెక్టర్ శివనారాయణ, దేవరాజ్, రామయ్య తదితరులు పాల్గొన్నారు. తరుణ్ అనే ఒక అబ్బాయి 295 ర్యాంకుని రాష్ట్ర స్థాయిలో సాధించాడు. అలానే యశ్వంత్ శివకుమార్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 459, ఆ తర్వాత నాగోమ 593, ఆ తర్వాత వి సౌమ్య 667 ర్యాంకు, ఆ తర్వాత అశ్రిత అనే అమ్మాయి 728, తర్వాత మోహిత అనే అమ్మాయి 807 ర్యాంకు, తర్వాత నాగప్రదీప్ రెడ్డి 976 ర్యాంకు, మానస 1026, ఈ 1000 లోపు ర్యాంకులు సాధించారు. ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ విభాగం నుంచి డిఫరెంట్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు సాధించడం జరిగింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అది వరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.